ఎఫ్పిఓ పాలకవర్గ సభ్యులకు మరియు సిబ్బందికి నా నమస్కారాలు. సహకార సంఘాల చట్టం ద్వారా నమోదైన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో చేపట్టవలసిన చట్టబద్ధమైన మరియు ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. మొదటి 6 నెలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలను ప్రధానంగా 2 రకాలుగా విభజన జరిగింది. అవి మొదటిది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి కొన్ని పూర్తి చేయాలి. అవి ఏంటంటే శాసనాత్మక ఆడిట్ పూర్తి చేయాలి, ప్రగతి నివేదికలు తయారు చేసుకోవాలి, వార్షిక మహాసభను నిర్వహించుకోవాలి, జిల్లా సహకార శాఖకు రిటర్నులు దాఖలు చేయాలి, ఆదాయ పన్ను శాఖకు రిటర్నులు సమర్పించాలి. అదేవిధంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలను తయారు చేసుకోవాలి. అవి ఏంటంటే వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకొని వాటిని అమలు చేయాలి, పాలకవర్గముకు మరియు పదాధికారులకు ఎన్నికలు నిర్వహించి వారి పదవీ కాలమును నిర్ణయించాలి. అదేవిధంగా ఎఫ్ఈఓకు ఉన్న వివిధ రకాల లైసెన్సులను గడువును బట్టి రెన్యువల్ చేయించుట. మరొకసారి ఇందాక మనం మాట్లాడిన విషయాలను కొంచెం వివరంగా చూద్దాం. అందులో మొదటిది శాసనాత్మక ఆడిట్. శాసనాత్మక ఆడిట్ యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి చూస్తే, ఎఫ్ఈఓ సుస్థిరతను అంచనా వేయుటకు ఈ ఆడిట్ చాలా కీలకమైనదిగా చెప్పవచ్చు. సభ్య రైతులు ఎఫ్ఈఓపై పెట్టుకున్న నమ్మకానికి మరియు ఆర్థిక పారదర్శకతకు సూచికగా ఈ ఆడిట్ నివేదికలు ఉంటాయి. ఎఫ్ఈఓకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉంటే అన్ని బ్యాంకు స్టేట్మెంట్లు తీసుకొని నగదు పుస్తకం ప్రకారం వచ్చిన ప్రతి రూపాయి బ్యాంకుకు వెళ్ళిందా లేదా అనేది చూడాలి. ఒకవేళ నగదు చెల్లింపులు ఉంటే వాటిని కూడా తనిఖీ చేయాలి. అదేవిధంగా చెల్లించిన ప్రతి రూపాయికి వోచర్ ఉందో లేదో చూడాలి. కొన్నిసార్లు బ్యాంకుకు పోకుండా నగదు లావాదేవీలు కూడా చేసి ఉండవచ్చు. ఒకవేళ అది జరిగి ఉంటే వాటిని కూడా ఆడిట్లోకి తీసుకోవాలి. మనం ఏమైనా వస్తువులు కొన్నట్లయితే వాటి రసీదులతో పాటు స్టాకును, అమ్మకాలను, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న నిల్వను సరిచూడాలి. ఒకవేళ వీటి మూడింటికి మధ్య ఏమైనా తేడా వస్తే దానికి కారణాలను తెలుసుకొని సరిచేయాలి. అంతర్గత ఆడిటింగ్ పూర్తయిన తర్వాత గుర్తింపు కలిగిన చార్టెడ్ అకౌంట్ ద్వారా ఆడిటింగ్ చేయించాలి. ఆడిటింగ్ నివేదికల ఆధారంగా లాభ నష్టాలను విశ్లేషణ చేయాలి. నిబంధనలలో చూపిన విధంగా మిగులను పంపిణీ చేయాలి. అదేవిధంగా ఇక్కడ 2025-26 ప్రగతి నివేదికల తయారీ, వాటి ప్రాముఖ్యత గురించి చూద్దాం. ఎఫ్ఈఓ దశ మరియు దిశలను ఈ ప్రగతి నివేదికలు తెలుపుతాయి. గత చరిత్రకు సాక్ష్యంగా మరియు భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు ఆధారంగా ఈ నివేదికలు ఉపయోగపడతాయని చెప్పచ్చు. సభ్య రైతుల కొరకు ఎఫ్ఈఓలు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఈ నివేదికలు నిలువుటద్దంగా ఉంటాయి. ఈ నివేదికలు ఎఫ్ఈఓలు చేపట్టిన వివిధ కార్యక్రమాలను ప్రభుత్వ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మొదలగు వారికి చేరి వారికి సంస్థపై నమ్మకం కలిగించి వారి నుండి సభ్య రైతులు మరింత ప్రయోజనం పొందడానికి ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ప్రభుత్వం మరియు ఇతర దాతా సంస్థల ద్వారా పొందిన ప్రయోజనాలను కూడా ఈ నివేదికలలో పొందుపరచడం జరుగుతుంది. సభ్యత్వ వివరాలు, సభ్యుల నుండి వసూలు చేసిన మొత్తాలు, వాటి ప్రస్తుత పరిస్థితి కూడా ఈ నివేదికలు తెలియజేస్తాయని గుర్తుంచుకోవాలి. వార్షిక మహాసభ నిర్వహణ. ప్రతి ఎఫ్ఈఓ ఆర్థిక సంవత్సరం ముగిసిన 6 నెలలలోపు వార్షిక మహాసభను నిర్వహించాలి. ఎఫ్ఈఓ సభ్య రైతుల కొరకు చేపట్టిన కార్యక్రమాలను సభ్యులతో పాటు రైతుల కొరకు పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు, అధికారులకు తెలియజేయడానికి ఒక వేదికగా ఈ మహాసభ ఉపయోగపడుతుందని చెప్పచ్చు. ఎఫ్ఈఓలో జరిగిన కార్యక్రమాల ప్రగతిని అందరితో పంచుకొని వారి అభిప్రాయాలను తీసుకొని మరింత నాణ్యతాయుతంగా ముందుకు వెళ్ళుటకు ఈ మహాసభ దోహదపడుతుంది. గత సంవత్సరం చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని మరియు ఆర్థిక లావాదేవీలను మహాసభలో అందరికీ తెలియజేయడంతో ఎఫ్ఈఓపై పారదర్శకత పెరిగి సభ్య రైతులకు నమ్మకం పెరుగుతుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో సభ్య రైతుల అవసరాల కొరకు చేపట్టి
వివిధ కార్యక్రమాల రూపకల్పనకు మహాసభ ఒక మంచి అవకాశం కల్పిస్తుందని చెప్పచ్చు. జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ దాఖలు చేయుట. వార్షిక మహాసభ జరిగిన తేదీ నుండి 30 రోజుల్లోపు జిల్లా సహకార శాఖకు రిటర్న్స్ సమర్పించాలి. గడువు మీరిన దరఖాస్తులను తిరస్కరించడం జరుగుతుంది. ఈ రిటర్నులను నిర్ణీత పత్రాలలోనే సమర్పించాలి. అంటే దరఖాస్తు, సేవా రుసుము చలాను, పాలకవర్గ సభ్యుల వివరాలు మరియు వాటి పదవీ కాలము, ఫారం 4, 5, 6 మరియు 7, ఆడిట్ నివేదికలు, వార్షిక సభ మినిట్స్, పతి మొదలైనవి ఈ పత్రాలుగా చూడొచ్చు. మనం రిటర్ను దాఖలు చేయడం వలన మన ఎఫ్ఈఓ విజయవంతంగా కొనసాగుతూ సభ్య రైతులకు వివిధ రకాల సేవలు అందించుచున్నదని ప్రభుత్వ గుర్తింపు పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. రిటర్నులను సమర్పించినట్లు మన దగ్గర రుజువులు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడం. ఎఫ్ఈఓలు ఆడిట్ అయిన తర్వాత నిర్ణీత గడువులోపు ఆదాయ పన్ను శాఖకు వార్షిక రిటర్నులను సమర్పించాలి. సహకార సంఘాలకు 5 సంవత్సరాల వరకు మినహాయింపు ఉందని చాలామంది రిటర్న్లు దాఖలు చేయడం లేదు. ఫలితంగా కొన్ని అవకాశాలు కోల్పోతున్నారు. ఇప్పుడు రిటర్న్లు చేయడం వలన మ్యాట్ కట్టించుకుంటారు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత అది సర్దుబాటు అవుతుంది. నిబంధనావళి ప్రకారము ఆడిట్ రిపోర్ట్ తయారు చేస్తే మ్యాట్ కూడా తగ్గుతుందని గమనించాలి. బ్యాంకులు లేదా ఇతర విస్తృత సంస్థల నుండి రుణాలు పొందాలంటే ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన వివరాలు ఖచ్చితంగా. వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం. ఈ ప్రణాళిక ఎఫ్ఈఓల సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఇది ఎఫ్ఈఓల భవిష్యత్తు కార్యక్రమాలను తెలియజేస్తుంది. కావున సంస్థల ప్రారంభం నుండి వ్యాపార అభివృద్ధి ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఈ ప్రణాళికలు 1 సంవత్సరానికి లేదా 5 సంవత్సరాలకు తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 6 దశలలో ఈ ప్రణాళికను మనం తయారు చేసుకుంటాం. ఏంటి 6 దశలు అనేది మరొక వీడియోలో మనం వివరంగా చూద్దాం. వ్యాపార లావాదేవీలతో పాటు ఎఫ్పిఓ చేపట్టే వివిధ ఇతర కార్యక్రమాలు కూడా ఈ ప్రణాళికలో నమోదు చేయడం జరుగుతుంది. ప్రస్తుతము సభ్యత్వం ఉన్న రైతులు రాబోయే రోజుల్లో సంస్థలో చేరుటకు అవకాశాలు ఉన్న రైతులు కూడా ఈ ప్రణాళికలో చేర్చడం జరుగుతుంది. సాధారణంగా ఈ ప్రణాళికలను మార్చి నెలలో తయారు చేసుకుని ఏప్రిల్ నుండి అమలు చేయడం సముచితంగా ఉంటుంది. కనీసం ఏప్రిల్లోనైనా పూర్తి చేయడం మంచిది. పాలకవర్గమునకు మరియు పదాధికారులకు ఎన్నికలు. నిబంధనావళి ప్రకారము వార్షిక మహాసభలో పాలకవర్గమునకు ఎన్నికలు జరపాలి. నిబంధనావళిలో పేర్కొన్న విధంగా ప్రతి సంవత్సరము ఎంతమంది పదవి నుండి దిగుపోవలసి వస్తుందో ముందుగా ప్లాన్ చేసుకొని ఎవరెవరు దిగుపోవలసి వస్తుందో వారికి తెలియజేయాలి. పాలకవర్గ ఎన్నికలలో ఏదైనా ఒక పద్ధతి అవలంబించాలి. బ్యాలెట్ పద్ధతి కానీ, చేతులెత్తే పద్ధతి కానీ మొదలగునవి. ఒక్కొక్కసారి నామినేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నికే ఉత్తమమైన పద్ధతిగా పరిగణించడం జరుగుతూ ఉంది. పాలకవర్గ సభ్యులు ఎన్నికైన తర్వాత సభ్యుల పదవీ కాలం నిర్ణయించి సమావేశ పుస్తకంలో తప్పనిసరిగా నమోదు చేయాలి. పాలకవర్గం ఎన్నికైన తర్వాత పదాధికారుల ఎన్నిక కూడా నిర్వహించాలి. అదే రోజు కానీ లేదా మరో రోజు కానీ జరపవచ్చు. పదాధికారుల ఎన్నిక పాలకవర్గ సమావేశంలోనే జరగాలి. లైసెన్సులను గడువును బట్టి రెన్యువల్ చేయించుకోవాలి. వ్యాపార కార్యక్రమాలు చేస్తున్న ఎఫ్ఈఓలు తప్పనిసరిగా కొన్ని లైసెన్సులు కలిగి ఉంటాయి. అవసరమును బట్టి ఎరువులు, క్రిమి సంహారక మందులు, విత్తనాలు, వర్తకము, తూనికలు మరియు కొలతలు మొదలగు లైసెన్సులు ఉంటాయి. కొన్ని లైసెన్సులు పరిమిత కాలానికి మంజూరు చేస్తారు. కావున వాటి కాలపరిమితి ముగిసేలోపు రెన్యువల్ చేయించుకోవాలి. మరికొన్ని లైసెన్సులు శాశ్వత ప్రాతిపదికన ఇస్తారు. అయితే ఎఫ్ఈఓ అమ్మే వస్తువుల పీసులు కానీ లేదా సో సర్టిఫికెట్లకు కాలపరిమితి ఉంటుంది. కాబట్టి వాటి గడువు తీరగానే కొత్త వాటిని మార్చుకోవాలి. గడువు తీరిన మందులు, విత్తనాలు అమ్మినా లేక గడువు తీరిన పత్రాలు కలిగి ఉన్నా ప్రభుత్వం అపరాధం విధిస్తుందని గ్రహించాలి. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోలలో మరికొన్ని అంశాలను మనం వివరంగా చూద్దాం. దీనికి సంబంధించి మీరు ఏదైనా
సలహాలు ఇవ్వాలంటే నిర్మోహమాటంగా ఇవ్వచ్చు. ధన్యవాదాలు.